వృశ్చిక రాశి వారి ఇంటికి ఆగస్టు 29 తర్వాత ఈ దేవత ఇంటికి అతిథిగా రాబోతుంది. మట్టిని పట్టుకున్న బంగారమే. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. ఎదురు చూసిన శుభముహూర్తం రానే వచ్చింది. వృశ్చిక రాశి వారి ఇంటికి ఆగస్టు 29 తర్వాత ఈ దేవత అతిథిగా రాబోతుంది. అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూస్తారు. అయితే వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు ఆగస్టు 29 తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ దేవత వీరి ఇంటికి అతిథిగా రాబోతుందో ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి వృశ్చిక రాశి వారు ఏం చెయ్యాలి, ఆ దేవత యొక్క అనుగ్రహంతో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి రాశి చక్రంలోని 8వ రాశి, విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక రహస్య స్వభావులే అని చెప్పుకోవాలి. అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, వారు తీసుకోవాలి అనుకున్నటువంటి నిర్ణయాల గురించి కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం అసలు నచ్చదు. ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. సమాచారం సేకరణకు విలక్షణమైన పద్ధతులు ఈ వృశ్చిక రాశి వారు అవలంబిస్తూ ఉంటారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాలలో నిజాలను వీరు చాలా తేలికగా గ్రహించగలుగుతారు. భూమి, వాహనం, యంత్ర, వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీరు చాలా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక చాడీలు చెప్పేవారి వల్ల వీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వీరు నమ్మే సిద్ధాంతాలను రోజుకు ఒకసారి మార్చుకునే వ్యక్తిత్వం అనేది వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది. జీవితంలో వీరు ఎదగకపోవడానికి కూడా కారణం ఇదే అవుతుంది. మంచితనం, పట్టుదల ఉండడానికి కూడా ఇదే కారణం అవుతుంది. అలాగే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితానికి మంచికి దారితీస్తాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి జాతకం చూసినట్లయితే కనుక ఆగస్టు 29 తర్వాత వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి ఇంటికి ఈ దేవత అతిథిగా రాబోతున్నారు. మీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ మీ జీవితంలో ఎప్పుడు సుఖాలు వస్తాయో, ఎప్పుడు మీ యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారో, ఈ కష్టాల సుడిగుండంలో నుండి ఎప్పుడు బయటపడతామో అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చిందని చెప్పాలి. ఆగస్టు 29 తర్వాత మీ యొక్క జీవితంలో మీరు ఊహించిన అనుకూల పరిణామాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. మీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వస్తున్నారు. మీరు పడుతున్న కష్టాలు సుడిగుండం నుండి మిమ్మల్ని విముక్తులను చేయడానికి ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి, ముందుగా మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. కాబట్టి మీరు సిద్ధం కావలసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్షనైతే మీకు పెట్టదలిచారో ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అయ్యారు అంటే కనుక మీ జీవితంలో ఇక కష్టాలు అనేవి ఉండవు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధకి, సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. మీకున్న సమస్యల నుండి మీరు విముక్తులు కాగలుగుతారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు.
కాబట్టి వృశ్చిక రాశి వారు ఆగస్టు 29 తర్వాత మీ జీవితంలో సానుకూల ఫలితాలను చూడాలి అని అనుకుంటే మీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటే ఆ దేవి పెట్టిన పరీక్షలో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవ్వాలి. ఎందుకంటే చాలాసార్లు మన పెద్దలు చెబుతూనే ఉంటారు, ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. అంటే కష్టాలు ఎక్కువగా రావడం, కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయం చేస్తామా లేదా, ఇటువంటి అనేక రకాల పరీక్షలు ఆ భగవంతుడు పెడుతూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీకు ఇటువంటి పరీక్షను పెట్టబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అవ్వండి. అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 29 తర్వాత మీ యొక్క జీవితంలో అంటే చాలా బాధలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే సమస్యలు సుడిగుండంలో చిక్కుకొని మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, పేదలు, అభాగ్యులు, అనాథలు కావచ్చు, ఇలా ఎవరైనా మీ యొక్క కంటికి కనిపించినా కానీ వారికి మీకు తోచినంత సహాయం చేయండి. అంటే మీ శక్తి మేరకు మాత్రమే సహాయం చేయండి. శక్తికి మించి మీరు బాధపడి వారికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలను కొని తెచ్చుకోకండి. మీ శక్తి ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మాత్రం సహాయం చేస్తే సరిపోతుంది. మీకంటే పేదవాళ్ళు, మీకంటే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకున్న వారికి సహాయం చేస్తే చాలు. అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే ఆగస్టు 29 తర్వాత మీ ఇంటికి ఏ వ్యక్తి అయినా సరే సహాయాన్ని ఆర్థించి వచ్చినా కానీ, లేకపోతే తను ఏ రూపంలో మీ ఇంటికి వచ్చిన సహాయాన్ని ఆర్థించినా కానీ వారికి మీకు తోచినంత సహాయం చేయండి. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు, సుపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని ఆర్థించవచ్చు. బంధువులుగా కానీ, ఆత్మీయులుగా కానీ, మీ స్నేహితుల రూపంలో కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలో కానీ మీ ఇంటికి వచ్చి మీ సహాయాన్ని కోరవచ్చు. మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ సహాయాన్ని చేస్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు. మీ జీవితంలో సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ లేనటువంటి అష్టైశ్వర్యాలను, సకల శుభాలను మీరు పొందగలుగుతారు. వృత్తి జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా? వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని మీరు నిరాశకి లోనవుతున్నారా? ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు దక్కడం లేదని, మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని, మీకు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదని, కొంతమంది ఆశించిన మార్పులు రావడం లేదని, ప్రమోషన్లు దొరకడం లేదని, ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందని, మీ యొక్క కుటుంబ జీవితం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. అయితే మీ సమస్య ఏదైనా సరే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలిగితే మాత్రం అదృష్ట ఫలితాలను ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సకల శుభాలను కూడా మీరు పొందగలుగుతారు. ఆర్థికంగా కూడా మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారు. గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీ జీవితంలో మీరు సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు, అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కనుక కలిగితే కేవలం మీకు డబ్బుపరమైన సమస్యలు మాత్రమే తొలగిపోతాయి అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ అది నిజం కాదు. శ్రీ మహాలక్ష్మీదేవి ఆర్థిక పురోగతినే కాదు,
కుటుంబంలో ప్రశాంతతను, అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని విముక్తులను కూడా చేస్తుంది. కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందగలిగితే, అతిథిగా వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవిని సంతృప్తి పరిచినట్లయితే మీ జీవితంలో దేనికి డోకా అనేది ఉండదు. అదృష్ట ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.